ఏపీ డిగ్రీ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఈరోజు ఈరోజు నుంచి మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూస్తున్నారు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి గైస్. దీనికి సంబంధించి ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసరికి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 4 స్టెప్స్లో అయితే మనకైతే జరుగుతుందన్నమాట. దీనికి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ప్రింట్ అప్లికేషన్. స్టెప్ 3 వచ్చేసరికి వెబ్ ఆప్షన్. స్టెప్ 4 వచ్చేసరికి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. దీనికి సంబంధించి మనం వచ్చేసరికి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 లాగా మనం అయితే చూసుకోవచ్చు. లేకపోతే ఫార్మ్స్ ట్యాబ్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఉంటే దీనికి ఇలాగైతే మనం అయితే చూసుకోవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్. దీనికి సంబంధించి వీడియో అయితే నేను చేశాను. దీనికి సంబంధించి మీరైతే చూడండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఈ రోజు నుంచి 10th వరకు మనకైతే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్కి అయితే 4 నుంచి 6 వరకు మనకైతే వెరిఫికేషన్ అయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఉంటుంది. తర్వాత ఓపెనింగ్ హెచ్ఆర్సీస్ వెరిఫికేషన్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ వెరిఫికేషన్ వచ్చేసరికి 5th జూలై అయితే మనకైతే ఉంటుంది. ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి 11 జూలై నుంచి 15 జూలై వరకు మనకైతే అవకాశం అయితే ఉంటుంది. సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి 19వ తారీఖు అయితే మనకి సీట్ అలాట్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అయితే వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించి ఇప్పుడు చూద్దాం మన అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం అయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మన స్టెప్ 1 మనం అయితే క్లిక్ చేద్దాం. ఒకసారి వెయిట్ చేయండి. స్టెప్ 1 క్లిక్ చేస్తే ఇక్కడ సైడ్ అయితే కొంచెం బిజీగా అయితే ఉంది. ఈరోజే కదా స్టార్ట్ అయింది. స్టెప్ 1 క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇలా అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ బోర్డ్ నేమ్. దీనికి వచ్చేసరికి మనం ఏపీ, తెలంగాణ, సిబిఎస్ఈ మీ ఏ బోర్డులో అయితే చదివారో ఆ బోర్డు నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఆల్ టికెట్ నెంబర్ వచ్చేసరికి మీ ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ ఆర్ ఈక్వలెంట్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చేసరికి మనం 3rd ట్యాబ్లో అయితే ఎంటర్ చేయాలి. 4th దాంట్లో వచ్చేసరికి మొబైల్ నెంబర్, మీరు ఏ మొబైల్ అయితే వాడుతున్నారో, యూజ్ చేస్తున్నారో, పనిచేస్తున్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత కౌన్సిలింగ్లో మళ్ళీ ఇబ్బంది పడకుండా వెబ్ ఆప్షన్ వస్తున్నాడు, సీట్ అలాట్మెంట్ వస్తున్నా ఇబ్బంది పడకుండా ఉంటారు. దాని తర్వాత వచ్చేసరికి ఈమెయిల్ అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేస్తున్న ఈమెయిల్ అయితే ఇవ్వండి. తప్పు ఈమెయిల్ అయితే మీరు అయితే ఇవ్వకండి. దాని తర్వాత వచ్చేసరికి తర్వాత ట్యాబ్ మనకి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే తర్వాత ట్యాబ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి ఫస్ట్లో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధార్ నెంబర్ పైన ఫస్ట్లో ఇచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. తర్వాత స్టూడెంట్ జెండర్ వచ్చేసరికి మేల్ ఫీమేల్ అయితే మనం అయితే ఇవ్వాలి. దాని తర్వాత వచ్చేసరికి ఫాదర్ నేమ్ తర్వాత మదర్ నేమ్ అయితే మీరైతే ఇవ్వాల్సింది ఉంటుంది. దాని తర్వాత మెయిన్గా వచ్చేసరికి మొబైల్ నెంబర్ అయితే మనం ఫస్ట్లో ఇచ్చేసాం కాబట్టి ఇవైతే ఇవ్వనవసరం లేదు. దాని తర్వాత టెస్ట్ ఐడి, ఈమెయిల్ ఐడిని మాతే స్టార్టింగ్లో ఇచ్చాం కాబట్టి ఇప్పుడైతే సేమ్ స్టార్టింగ్లో ఏదైతే ఇచ్చారో ఇప్పుడైతే అదే ఇవ్వాలి. దాని తర్వాత మనకు వచ్చేసరికి క్యాస్ట్ కేటగిరీ అయితే మనం ఎస్సీయా, బీసీయా, ఓసీయా, ఎస్టీయా అనేది మనం అయితే ఇక్కడ చూసుకోవాలి. మైనార్టీ స్టేటస్ అయితే మనం ఇక్కడైతే క్లిక్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఎస్ఎస్సి, టీసీఆర్, మైనార్టీ సర్టిఫికేట్ మనం అయితే ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. దాని తర్వాత వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఇక్కడ అప్లై చేసుకోవాలి. దాని తర్వాత స్టూడెంట్ సిగ్నేచర్, స్టూడెంట్ ఫోటో. తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్పెషల్ కేటగిరీస్ వచ్చేసరికి మనం ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత సిఏపి, చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, సిఏపి మనకైతే ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం అయితే క్లిక్ చేసుకోవచ్చు. వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ కేటగిరీ ట్యాబ్లో అయితే మనం ఎక్కడైతే పెట్టుకోవాలి. లేకపోతే మీకు ఏమీ లేకపోతే నో అని అయితే ఇక్కడ పెట్టేసి మీరైతే స్కిప్ చేసేయచ్చు. దాని తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ మనం ఫస్ట్లో ఏదైతే ఇచ్చామో అదైతే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత బోర్డు నేమ్ కూడా ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు బ్రిడ్జ్ కోర్స్ రాసి ఉంటే కనుక దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ కోర్స్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, తర్వాత సిఈసీ, ఇంకా గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మీడియం తెలుగు మీడియం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఇంకా మీకు ఏ మీడియం నుంచి అయితే ఆ మీడియం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ సెకండ్ లాంగ్వేజ్ కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ట్యాబ్లో. దాని తర్వాత వచ్చేసరికి మ్యాక్సిమం మార్క్స్, ఎంత మార్క్స్కి మీరు ఎన్ని స్కోర్ చేశారో అదైతే రాయండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ పర్సెంటేజ్ మనది ఇక్కడ మనం అయితే టైప్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ పర్సెంటేజ్. దాని తర్వాత మార్క్స్ మెమో
మెమోస్ ఒకవేళ మీకు డౌన్లోడ్ చేసుకోకపోతే నేనైతే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. కింద కామెంట్ సెక్షన్‌లో మీరైతే కామెంట్ చేస్తే నేనైతే వీడియో అయితే చేస్తాను. మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఆ వీడియో చూసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మనకొచ్చేసరికి ఈ విధంగా ఓపెన్ అవుతది. మీరు 12థ్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, 10థ్ క్లాస్, 9థ్ క్లాస్, 8థ్ క్లాస్, 7థ్ క్లాస్, 6థ్ క్లాస్ వరకు మీరు ఏ ఇన్‌స్టిట్యూషన్స్ లేదా ఏ కాలేజీల్లో, ఏ స్కూల్‌లో చదివారో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్టేట్ ఏ స్టేట్‌లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు, దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ మీరైతే అప్లోడ్ చేయాలి. దాని తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ వచ్చేసరికి దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, స్ట్రీట్, హౌస్ నెంబర్, పిన్ కోడ్ మీరైతే సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే పర్మనెంట్ అడ్రస్లో కూడా సేమ్ మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో అనేది ప్రజెంట్ అడ్రస్. ఒక పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు శాశ్వతంగా ఎక్కడ ఉంటున్నారో అక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కిందకు స్క్రోల్ చేసినట్లయితే డిస్టిక్, మీరు ఏ డిస్టిక్, వెస్ట్ గోదావరి, ఈస్ట్, వెస్ట్, విశాఖపట్నం, అలాగే ఇంకా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, 26 డిస్ట్రిక్ట్స్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత హెల్ప్లైన్ సెంటర్స్, హెచ్ఎల్సి అంటే హెల్ప్లైన్ సెంటర్. మీకు ఏమైనా సర్టిఫికేట్లో ఏమన్నా కొంచెం చేంజెస్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించి హెల్ప్లైన్ సెంటర్స్కి అయితే మీరు వాళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. దానికి సంబంధించి మీరు దగ్గరలో ఉన్న హెల్ప్లైన్ సెంటర్కి అయితే క్లిక్ చేసి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అయితే టిక్ పెట్టి వెరిఫై అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీరు ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అలా ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించి ఫీజు డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ నొక్కి మీరైతే పే నౌ కొడితే మీకైతే అప్లికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరైతే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు మనీ అయితే పే చేసి. దీనికి సంబంధించి తర్వాత ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అయితే ఒక కాపీ తీసుకోండి. తర్వాత ఫీ పేమెంట్, నో యువర్ పేమెంట్ స్టేటస్లో ఒకవేళ సక్సెస్ అని వస్తే కనుక మీరైతే సక్సెస్ అయినట్టు. పేమెంట్ స్టేటస్ కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓపెన్ అయితే అవ్వడం లేదు. మీకు ఒక 1 or 2 అవర్స్లో అయితే ఓపెన్ అయితే జరుగుతుంది. తర్వాత నో యువర్ డీటెయిల్స్ అయితే మీ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి ఏ విధమైన చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడి దాకా చూస్తున్నారంటే మీరు మీ నుంచి మాకు కావాల్సింది ఒక సబ్స్క్రైబ్ మాత్రం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా డిగ్రీ కౌన్సిలింగ్ ఇప్పుడు అటెండ్ అవుతున్న విద్యార్థులకు మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.